కానీ యెషయా గ్రంథంలో అంటాడు, ఒకరి తల్లి వారిని ఆదరించినట్లు నేను వారిని ఆదరిస్తాను. అట్టి ఆదరణతో దేవుడు ఈ కుటుంబాన్ని ఆదరించాలని, ముగ్గురు బిడ్డలను దేవుడు వారి కుటుంబాలను ధైర్యపరచాలని నేను కోరుతూ, మా కుటుంబం తరపున, మా యొక్క ప్రార్థన మందిరం తరపున ఈ కుటుంబానికి మా యొక్క ఆదరణ మాటలు తెలియచేస్తూ మీ కొరకు ప్రార్థిస్తామని నేను తెలియచేస్తున్నాను. చిన్న ప్రార్థన చేసుకుందాం. మిక్కిలిగా ప్రేమించిన మా యేసయ్య నీకు వందనాలు. నిజమే, నరుని కాలగతులు నీ వశంలో ఉన్నాయి. ఈ లోకములో మరణం చూడకుండా ఎవడు బ్రతకలేడు. అయినా రక్త మాంసములు నీ రాజ్యమును స్వతంత్రించుకోలేవు. మత్స్యమైన ఈ దేహం అమర్చేతను ధరించుకోవలసింది. క్షయమైన ఈ దేహము అమర్చేతను అక్షయతను ధరించుకోవలసి ఉంది. మీ దాసురాలు తన జీవిత కాలాన్ని ముగించి మీ పిలుపునందుకొని, అయినా మీ దాసురాలు తన జీవితాన్ని ఈ లోకమును ముగించి వారికి అప్పగించిన పనిని ముగించి ఈ సన్నిధిని చేరి ఉన్నారు. కుటుంబానికి గొప్ప ఆదరణ, ధైర్యాన్ని దయచేయండి. ఈ సమయంలో దైవజనుడు వాక్యం ఎత్తబోతూ ఉంటుండగా కుటుంబానికి, కూడి వచ్చిన బిడ్డలకు మేలుకరంగా మీరు మాట్లాడమని ప్రార్థన చేస్తూ, అయినా ఎట్టి శ్రమలో ఉన్న వారిని నువ్వు ఆదరించగలిగిన దేవుడవు నీవు. నీ పరిశుద్ధాత్మ ఆదరణ కుటుంబానికి దయచేయండి. యేసు నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. కుటుంబాన్ని ఆదరించి ప్రార్థన చేసిన దైవజనులకు ప్రభు పూర్వక వందనాలు చెల్లించుకుంటున్నానండి. అలాగే ఈ సమయంలో ఫోటో ఆవిష్కరణ కార్యక్రమం ఉన్నది. మనము సమయంలోనే ఉన్నాము. 1 గంట కల్లా కార్యక్రమం మనం క్లోజ్ చేసుకుందాం. వారికి అప్పగిస్తున్నాను. ఆయన జరిగిస్తారు, ఆయన కుటుంబీకుల ద్వారా జరిగిస్తారు. ఆ తర్వాత ఆయన ప్రార్థన చేసి తర్వాత ఫోటో ఆవిష్కరణ అయిన తర్వాత దేవుని వాక్యమునకు మనం వెళ్దాం. ప్రకాష్ గారు నేను ఆహ్వానిస్తున్నాను. హలో, దేవుని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. అయితే ఫోటో ఆవిష్కరణ మనం జరిగించుకునే ముందు 2 నిమిషాలు దేవుని మాటలు మనం తెలుసుకుందాం. 2 నిమిషాలు చెప్పి అప్పుడు ఈ కార్యక్రమం జరిగించమన్నారు. నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి స్వామి గారికి ప్రత్యేక హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ, ఇప్పుడు ఇందాక బ్రదర్ పాట పాడారు కదా, ఏం పాట పాడారు ఆయన? ఈ జీవితం విలువైనది, నరులారా తిరిగి రండి సెలవు. అందులో 2వ లైన్లో ఏమంటాడంటే, సిద్ధపడినవా చివరి యాత్రకు, యుగ యుగాలు ప్రభువుతో ఉండుటకు. సిద్ధపడినవా చివరి యాత్రకు. తెలుసా మనకి చివరి యాత్ర ఎప్పుడు? చెప్పండి, మన చివరి యాత్ర ఎప్పుడు? పోనీ మీ చివరి యాత్ర మీకు తెలుసా? మరి ఎలా సిద్ధపడాలి? ఎలా సిద్ధపడాలి? ఎప్పుడు సిద్ధపడే ఉండాలి. ఎప్పుడు వెళ్ళిపోతామో తెలియదు కదా. ఇప్పుడు మాట్లాడి వెళ్ళిన తర్వాత నాకేదన్నా వెళ్ళిపోవచ్చు. సిద్ధపడి ఉండాలి. ఎప్పటికప్పుడు దేవునికి మనకి మధ్యన ఏది అడ్డంగా ఉందో దాని విషయంలో సరి చేసుకోవాలి. సిద్ధపడి ఉండాలి. ప్రేమావతి గారు ఈ లోకయాత్ర చాలించి దేవుని దగ్గరికి వెళ్ళారు. మరి మన సంగతి ఏంటి? సిద్ధపడి ఉండాలి. అది ఎప్పుడో తెలియదు. కాబట్టి ఎప్పుడు కూడా దేవుడిచ్చిన ఆయుష్కాలం విషయంలో కృతజ్ఞత కలిగి, మనకు ఆయన ఆయుష్ పొడిగించే కొద్దీ మన తప్పులు సరి చేసుకోవడానికి, తప్పులు వెతుక్కొని దాన్ని విడిచిపెట్టడానికి మనం వాక్యం ద్వారాగా ఆ విధంగా జీవించడానికి ప్రయత్నం చేయాలి. అయితే మనం అందరం కూడా మరి కుటుంబంలో ఎవరన్నా చనిపోయినప్పుడు ఎంతో బాధపడుతుంటాం, వేదన పడుతుంటాం. అయితే దేవుడు మనకి గొప్ప నిరీక్షణ దాచిపెట్టాడు. నిత్య జీవంతో పాటు గొప్ప నిరీక్షణ ఏంటంటే, ప్రభువునందు మృతులైన వారు ఎవరైతే ఉన్నారో వారిని అందరినీ కూడా, అందులో మన బంధువులు ఉంటే మన బంధువులు, తల్లిదండ్రులు ఉంటే తల్లిదండ్రులు, బిడ్డలు ఉంటే బిడ్డలు, పూర్వీకులు ఉంటే పూర్వీకులు, పితరులు ఉంటే పితరులు, బైబిల్లో ఉన్న భక్తులు, విశ్వాస వీరులు అందరినీ కూడా అక్కడ చూస్తాం, గుర్తుపడతాం. చాలాసార్లు చనిపోయినప్పుడు మనం ఏమంటామంటే, ఒక్క మాట వినండి, తెలియకుండా మనం అనేస్తాం, దేవుడు ఇంత అన్యాయం చేశాడా, దేవుడికి ఇంత కనికరం లేదా, దేవుడు మన కోసం ఎంత గొప్ప ధన్యత, నిత్య జీవము, నిరీక్షణ దాచిపెట్టాడో మనకు తెలియదు. తెలియక అలా మాట్లాడేస్తాం.
ఈ ధన్యత, భాగ్యము, ఈ నిరీక్షణ, నిత్య జీవం మనకు రావడానికి ఏం జరిగింది? మనం ఏం చేయలేదు. ఆయన